రాజుగారికి పిండి చేయటానికి దేశంలో ఉన్న యోగ్యురాళ్ళైన కన్యకలందరినీ కూడా ఆహ్వానించారు. మొర్దెకై సలహా మేరకు హదస్సా అని పెట్టకుండా ఎస్తేరు అని అప్లికేషన్ పెట్టింది. ఎస్తేరు అంటే నక్షత్రం అని అర్థం. హదస్సా అంటే లేత చిగురాకు లేదా వెలుగుచున్న కాంతి అని మనం చెప్పుకోవచ్చు. పేరులో కాదు, ప్రవర్తనలో మార్పు రావాలి. ఆ ప్రవర్తనను చూచి ప్రజలు మన గురించి సాక్ష్యం చెప్తారు. పేరు కన్నా కూడా ప్రవర్తన చాలా ముఖ్యం. దానిని చూచి ప్రజలు సాక్ష్యం ఇస్తారు. అట్లాగే ఎస్తేరు ప్రవర్తన చూసి ఆ కన్యకలందరినీ నడిపించే హెగే అనే ఓ వ్యక్తి ఈ ఎస్తేరునంట ఉన్న కన్యకలందరికంటే ఉన్నత స్థానంలో ఉంచాడంటండి తీసుకెళ్ళి. ఇంకా పరీక్ష పాస్ అవ్వలా, ఇంకేం జరగలా, కానీ ఏ స్థానం ఇచ్చాడు దేవుడు? ప్రవర్తన. మనం విధేయులు అయితే, మనం మౌనంగా ఉంటే, మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు నువ్వు ఊహించిన దానికంటే, నేను ఊహించిన దానికంటే ముందు ఘనమైన స్థానం ఇస్తాడు.